హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. కొంతకాలం గ్యాప్ ఇచ్చుకున్నాం. మా ఊర్లో ఏదో మా ఫీల్డ్స్ నర్సరీస్ రాజమండ్రి దగ్గర కడియం అక్కడ జరుగుతున్న దాని మీద నేను రాజమండ్రిలో ఉండిపోయాను 10 రోజులు. తర్వాత అక్కడి నుంచి కూడా 2 వీడియోలు చేశాను. బట్ ఇక్కడ ఇవాళ నుంచి మిగతా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. నేను వచ్చాను యాక్చువల్గా. రాగానే ఒక స్టైలిష్ సాంగ్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రైలర్ లాగా డిఫరెంట్ కట్స్ వేసిన పవన్ కళ్యాణ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సాంగ్ చూశాను. లిటిల్ ర్యాప్ లాగా ఉంది. ఇంకొంచెం మెలోడియస్గా ఉంటే బాగుండని నా ఉద్దేశం. నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. ఇక్కడ కొన్ని ఆ పిక్చర్ బ్యాక్ డ్రాప్లో రెడ్ వైట్ ఇవన్నీ ఎవరి ఉంటాయంటే సాధారణంగా హాలీవుడ్ డైరెక్టర్. యాక్చువల్గా మేము కాఫీ బార్ టైటిల్స్ చేసాం అలాగా. హాలీవుడ్ డైరెక్టర్ క్వింటిన్ టొరెంటినో, అతను రిజర్వాయర్ డాగ్స్, నీకు పోస్టర్ కూడా వేస్తాను చూడండి. అతను ఫిల్మ్స్ పల్ప్ ఫిక్షన్, ఉమా తుర్మాన్, జాన్ ట్రావోల్టా, బ్రూస్ విల్లిస్, శామ్యూల్ జాక్సన్ వాళ్ళు యాక్ట్ చేసిన పల్ప్ ఫిక్షన్ 2-3 స్టోరీస్ క్లబ్ చేసి చాలా బాగా తీశాడు ఆయన. క్వింటిన్ టొరెంటినో అనగానే ఒక రివాల్వర్తో ఒక తలకాయని పేల్చేడుకోండి, పుచ్చకాయ పగిలినట్టు పగలదు అతని స్టైల్. సో ఏమన్నా నరికినా కూడా చాలా బాగుంటాయండి సినిమాలు. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనేది పోస్టర్ కూడా ఏమని చెప్తాను. ఈ 4 సినిమాలు చూడండి. రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్ అండ్ ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్. సో ఇవన్నీ యాక్చువల్గా ఐ లైక్ ద డైరెక్టర్ క్వింటిన్ టొరెంటినో. చాలా స్టైలిష్గా ఉంటాయి. అతని సాంగ్ కానీ టైటిల్స్ కానీ ఇలా ఉంటాయి. సేమ్ అలాగ అనిపించింది నాకు. ఇది క్వింటిన్ టొరెంటినో స్టైల్లో బాగుంది, స్టైలిష్గా. అది పవన్ కళ్యాణ్ అంటే అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకో మరి. బికాజ్ ఈ హరిహరం వీరమల్లు నాకు హిస్టారికల్ స్టఫ్లో అందంగా ఉన్నాడు, కానీ అవి చూసిన తర్వాత దాని మీద వచ్చిన రకరకాల ట్రోల్స్ అవన్నీ కలిసి అది ఉన్న పాపం వాళ్ళు డబ్బులు తిరిగి రావాలని కోరుకుంటాను. విత్ ఆల్ మిక్స్డ్ ఓటీటీ అండ్ ఆల్ టు ఏం రత్నం. ఇది భగవాన్ దానయ్య సినిమాలు నమ్మి పెట్టడాలు ఇవన్నీ చేసి ఒకప్పుడు వ్యక్తి మంచి మంచి సినిమాలు తీశాడు. ప్రభాస్తో కూడా తీశాడు. అప్పుడు ప్రభాస్కి అంత పేరు లేదు. సో ఎవరో లారెన్స్ తోటి ఎవరితో తీసాడు ఒక సినిమా. అవి అప్పటికంత బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ హాజ్ బికమ్ రియల్ పాన్ ఇండియా హీరో అండ్ హీరో. అంతకుముందు చాలా సినిమాల్లో ఫ్లాప్ అయినాయి అతని. అంటే చాలా యావరేజ్గా కృష్ణరాజు గారికి ఇంతే ఉంది ఇంతే అయింది అన్నట్టుగా అనిపించింది. కానీ ఒక్కసారి బాహుబలి ద మైడాస్ టచ్ ఆఫ్ రాజమౌళి పడిన తర్వాత హి హస్ గాన్ సమ్వేర్. అండ్ ఆల్సో అందంగా కూడా తయారయ్యాడు. హెఫ్టీ బాడీ బిల్డ్ అంతా చాలా మొరటగా ఉన్న అందంగా ఉండే ఒక పాన్ ఇండియా హీరో ఎవరు, మన భీమవరం రాజుల అబ్బాయి ప్రభాస్. సో అంతకుముందే నా లెక్కకి ఒక టెక్క ఉంది. ఆ టైప్లో ఉన్న ఒక స్టైలిష్ పెద్ద విన్యాసాలు చేయకపోయినా కూడా అలా ఒక జిప్పిప్పలు నడిచేటంటే జనాల కేరింతలు కొట్టే మన ఖుషీగా ఉండే మన పవన్ కళ్యాణ్. సో అతను ఇది ఎందుకు నాకు బాగా నచ్చింది. 2-3 షాట్లు 5-6 షాట్లు కనిపించాడు, కానీ కనిపించకుండా 5-6 షాట్స్. తమన్ యూ కెన్ ఆల్సో, నీకు ఇందాకే మాట్లాడింది ఏదో ఛానల్లో, నీ కొంచెం మెలోడీస్గానే ఉంటాయి. ఈవెన్ ఇఫ్ దిస్ ఇస్ ద ర్యాప్, కొంచెం యు వాచ్ జోకర్, రియల్ జోకర్ మూవీలో కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఇంకా మన తెలుగు జోకర్ కాదు, హాలీవుడ్ జోకర్. ఇంకా చాలా ఉన్నాయి. ఇఫ్ యూ గో టు ద మ్యూజిక్, ఇది అందులో తెలుస్తాయి యాక్చువల్గా. క్రిమినల్ అని, నాట్ అవర్ క్రిమినల్, దానికి వాళ్ళందరికీ ఆ సాంగ్స్లో కొంత మెలోడీ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ అనగానే ఒక్క నాన్ మెలోడీగా చేయాలని, ఒక పిచ్చిగానే చేయాలి. నాకు పిచ్చిగా అనిపించింది ఇది. ఆ లిరిక్స్ కూడా ఇంకా బాగా వినిపించలేదు. ఒక 3 సార్లు చూస్తే ఒక లెవెల్కి అర్థమైంది. బట్ ఇంకా బాగుండాలి యాక్చువల్గా. విత్ పిక్చర్ యానిమేటెడ్ కైండ్ ఆఫ్ పోస్టర్స్ చేశారు అవి. అవన్నీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. దే లుక్ లైక్ క్వింటిన్ టొరెంటినోస్ ప్రీవియస్ మూవీస్. అండ్ అతను ప్రమోషనే కాదు, అతని మూవీస్ టైటిల్స్ కూడా అలాగ వస్తూ ఉంటాయి యాక్చువల్గా. కొంచెం జిగ్ జాగ్ అలా ఉంది. నువ్వు అలాగా మ్యూజిక్ అలా ఇచ్చావు కాబట్టి అలాగే వేసినట్టుగా అనిపించింది. కానీ ఆ మ్యూజిక్ కూడా ఇంకొంచెం బాగుండాలి. చిక్కు బుక్ లైలే అని చేశాడా ఎవరు, ఏ రెహమాన్. అందులో కూడా ఒక నీకు యూ హ్యావ్ ద లిటిల్ మెలోడీ. వై ఆర్ యూ గైస్ ఆర్ నాట్ ఓన్లీ మేకింగ్ నాన్ మెలోడీస్? బాగోపోయి ఒక్క సాంగ్ ఇందాక అనిరుద్ధి గురించి కూడా మాట్లాడి ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా అతను పాడుకునేట్టు అనిపించలేదు. సినిమా హిట్ కానీ సినిమాలో 3లో కొలవరి సాంగ్ తప్పితే మిగతా నాకేమీ నచ్చలేదు.
సో అదేవిధంగా రెహమాన్ సాంగ్ సినిమా రిలీజ్ అయిన 4 సంవత్సరాలు పాపులర్ అవుతుంది రీమిక్స్ చేస్తే. సినిమాకి ఉపయోగపడాలి మీ మ్యూజిక్. మీ అందరికీ ఎందుకు చెప్తానంటే, నేను ఇళయరాజాతోటి 37 ఇయర్స్ జర్నీ చేశాను కాబట్టి, నేను ఒకటి ఇంగ్లీష్ సాంగ్ చేసుకున్నాను ఎప్పుడు 33 ఇయర్స్, 35 ఇయర్స్ బ్యాక్ 'కిచ్చురాళ్ళు'. 'కిచ్చురాళ్ళు' అని ఉషా ఉత్తప్పని తెప్పించి. అర్థమైందా? సో అలాగే నేను 'ప్రియతమా' అనే సినిమాలో కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ బీట్‌తో తీసాం యాక్చువల్‌గా. అది సాంస్క్రిటైజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్‌లో బాగా ఒక సాంగ్ చేసాం యాక్చువల్‌గా. టైటిల్ సాంగే చాలా బాగుంటుంది 'ప్రియతమ'. మెలోడీని మిస్ కాకండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది ఆ మెలోడీయే. ఇప్పుడు నాన్ మెలోడీ చేయటం అనేది ఫ్యాషన్ కాదు. ఫ్యాషన్ కాదు అది. మీరు చేయలేక నాన్ మెలోడీలో కూడా కొంచెం ఒక స్టాంజా అలా వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది. సాంగ్ అందరికీ అందం ఇస్తుందనమాట. కావాలని ఆ సాంగ్‌ని గజిబిజి గందరగోళంలాగా చేసి దానికి ఒక ట్యూన్ లేదు అంటే నీకు అడ్రస్ లేదు. దానికి ఒక సిగ్నేచర్ లేనట్టుగా లెక్క. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ ఎవ్రీ సాంగ్ నీడ్స్ ఎ లిటిల్ మెలోడీ. మీరు కావాలని కాంక్షించి నాన్ మెలోడీ చేద్దాం అనుకున్నా కూడా అందులోనూ కూడా ఒక లైన్ మెలోడీలోకి వెళ్తేనే గుర్తుంటుంది సాంగ్. నేను అనేది ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. ఎవ్రీ సాంగ్ నీడ్స్ మెలోడీ. హార్ట్ టచింగ్గా ఉండాలి. అదే ఇంగ్లీష్ ర్యాప్లో చేసిన ఈ ఓజీకి అతని స్టైల్ అన్నీ బాగున్నాయి యాక్చువల్లీ. క్వింటిన్ టొరాంటో అందులో కూడా నీకు ట్యూన్ పెట్టకూడదని లేదు. అంతే ఎంటీ నెంబర్ ఆఫ్ సో మెనీ ఇంగ్లీష్ సాంగ్స్, ఫ్రెంచ్ సాంగ్స్ నేను కాపీ కొడతాను నీకు పేరున్నా కూడా డోంట్ కేర్. అలా ఏడిసేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. బట్ కొంచెం కలవాలి. కాపీ ఏముంది, కొంచెం అడాప్ట్ చేసుకుంటాం. అదే ట్యూన్ కాదు, అటువంటిది ఇంకొక ట్యూన్. మన ట్యూన్లు, మన కర్ణాటక, మన హిందుస్థానీ బిట్లు ఒక లైన్ ఆఫ్ ఇది అలా కలిస్తే చాలా బాగుంటుందండి. దిస్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు గివ్ ఎ సజెషన్ ఈ సాంగ్ గురించి. కోర్స్ అమేజింగ్గా ఆసమ్గా కనిపించింది. అతను బ్లాక్ డ్రెస్లో ఎప్పుడు బాగుంటాడు. నాకు బ్లాక్ డ్రెస్ కూడా చాలా ఇష్టం యాక్చువల్గా. నేను వేసుకోవడమే కాదు, మిగతా చిరంజీవి గారు వేసుకున్నా. అండ్ ఆల్సో బ్లాక్ డ్రెస్లో చాలా అందంగా ఉంటాడు చిరంజీవి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా పెడతా ఉంటాడు. నాకు గుడ్ నైట్ అవన్నీ మామూలు అందరికీ పెడతారనుకుంటా. దాన్ని నేను దాచుకుంటాను యాక్చువల్గా. అదేవిధంగా అంతకంటే కొంచెం యంగ్ ఇంకా బాగుండేవాడు, 20 ఏళ్ళు చిన్నవాడు కాబట్టి మన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఇంకా బాగుంటాడు. డెఫినెట్గా బాగుంటాడు. అతను సమానమైన బాడీ. ఏదో ఇక్కడ అక్కడెక్కడో జరుగుతున్నప్పుడు పొట్ట కనిపించిందని ఏదో అన్నాను అని ఎవడో అన్నాడు యాక్చువల్లీ. నేను సరదాగా అన్నాను. అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వయసు అయినా కూడా యూ కెన్ బీ లైక్ స్క్వేర్ జనే కదా. సో అంత స్ట్రాంగ్ ఉండాలనే ఉద్దేశంతో అభిమానంతో చెప్పిన మాట కానీ ఆ బాడీ షేమింగ్ కాదు. ఆడెవడ తొట్టిదాకుడుకు ఆ బాడీ షేమింగ్ చేశారు. నువ్వు వెళ్ళి గో లిక్ అదర్ హీరోస్ పవన్ కళ్యాణ్ బూట్స్. దట్ ఐ డోంట్ డూ ఇట్. డోంట్ టెల్ మీ ఆల్ దట్. నేను మంచిగా చెప్తాను యాక్చువల్గా. ఓకే, ఆడెవడ సన్నాసి అలా పెట్టాడు నా మీద యాక్చువల్గా. బాడీ షేమింగ్ చేసి నాకేం వస్తుంది, ₹1,00,00,000 ఇస్తా ఉన్నాను. అక్కడ పొట్ట కింద కనిపించింది, అది చెప్పాం యాక్చువల్గా. పోయిన ఏదో కాశీలోనే అక్కడ జరిగాయి కదా ఆల్ దీస్ థింగ్స్. సో జనరల్గా ఐ డోంట్ గో టు సచ్ థింగ్స్ బికాజ్ వెరీ అన్హెల్దీ. ఎవ్వరూ లేని మంగళవారం వెళ్తాను. శుభమంగళవారం వెళ్తాను. మీ అందరికీ శుభం కాకపోయినా నాకు మంగళవారం మంచిది. ఎవరో టెంపుల్కి రాని రోజు ఏమన్నా ఉంటే అప్పుడు వెళ్ళి ములుగుతాను. అది కూడా అందరూ ములిగిన చోటు కాకుండా ఒక 10 మైళ్ళ అవతల ములుగుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గంగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇఫ్ యూ ఫీల్స్ ఇట్ ఈస్ ఎ వెరీ డివైన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హ్యావింగ్ ఎ డిప్ ఇన్ దట్ అంటే అలా వెళ్తాను యాక్చువల్. సో కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇంకా మ్యూజిక్గానే నాకు అంతగా సాటిస్ఫై అవ్వలేదు. ఏదో గజిబిజిగా ఉంది యాక్చువల్గాను. ఇంకా బాగుండాలి. లిరిక్స్ వినపడినా పడేటట్టు పాటిస్తే బాగుంటుంది. దానికోసం నేను వేరే షూట్కి వెళ్ళిపోయిన 35 ఏళ్ల క్రితం కీచరాళ్ళు. ఇళయరాజా జీవితంలో రాత్రి 1 గంట వరకు లేడు. ఆవిడతో పాటించాడు. ఆవిడ తెలుగు రాక. ఉషా తను చాలా భయపడిపోయింది. ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చింది. ఇళయరాజా రాని క్రితం 20 ఏళ్ళ నుంచి పాడుతుంది. బాంబే టు గోవా నుంచి పాడుతుంది. ఎన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిన ఉషా అయ్యర్ అప్పుడే పేరు. తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉషా ఊతప్ అయింది. ఆవిడతోటి పాటించడానికి ఆవిడ ఇళయరాజాకు ఉన్న పేరుకి ఎక్కువ భయపడింది. మీరు వెళ్ళిపోతున్నారా అంది యాక్చువల్గా. నేను వేరే షూటింగ్ వెళ్ళిపోతున్నాను. అదే కీచురాళ్ళకే వెళ్తున్నాను. వైజాగ్లో ద హోల్ యూనిట్ ఈజ్ దేర్. అప్పుడు లాస్ట్ రోజు రికార్డ్ చేసేటప్పుడు నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళన్నాడు. నేను ఉండడం ఏంటంటే నేను మ్యూజిక్ కరెక్షన్ చేయను. మళ్ళీ ఆ లిరిక్ కరెక్షన్ చేయమన్నా చేస్తానేమో అని ఉంటాను యాక్చువల్లీ ఇళయరాజా చేసేటప్పుడు. బట్ అతనే మేనేజ్ చేసుకున్నాడు. అతనితో తమిళ్లో రాసుకుని తనే మేనేజ్ చేసుకుని అంతసేపు ఉండడని నాకు ఫోన్లో ఎవరు చెప్పారు, చంద్రశేఖర్ అని గిటారిస్ట్, వాళ్ళ బ్రదర్ పురుషోత్తమ్, వీళ్ళందరూ వెరీ వండర్ యాక్చువల్గా. ఎప్పుడు వెళ్ళిపోతాడన్న 10 గంటలు మ్యాక్సిమం నైట్. మార్నింగ్ 7 to 2 ఒక కాల్ షీట్, మళ్ళీ 2 to 9 కాల్ షీట్కి 10 వరకు మ్యాక్సిమం 10:30
1:32 వరకు పాపం ఆవిడ భయపడిపోయింది. పోనీ రేపొచ్చి పాడతావంటే నేను ఇప్పుడే పాడతాను అంటున్నారు ఛాలెంజింగ్‌గా బికాజ్ వెరీ ఎక్స్‌పీరియన్స్డ్ సింగర్. సో ఆ సాంగ్‌లో కూడా యూ డోంట్ బి ఐ డిడ్ంట్ వాంట్ మిస్ ద మెలోడీ. 'కిచ్చురాళ్ళు' సాంగ్‌లు ఈవెన్ నౌ యూ గైస్ కెన్ లిసన్. సో ర్యాప్ చేసినా ఏం చేసినా కూడా యూ మస్ట్ హ్యావ్ లిటిల్ మెలోడీ. మరీ మెలోడీగా ఉంటే మన ఇండియన్ సాంగ్ అనుకుంటారు. కాదే ఇండియన్ సాంగ్ అడుకోకుండా ఉండాలనే ఉంది. దేర్ కుడ్ బి ఇండియన్ ర్యాప్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని మీరు కొంత గిరీస్ అనుకుంటే యూ పీపుల్ డోంట్ నో ఎనీథింగ్ అని అర్థం. సాంగ్ అది తప్ప అన్నీ బాగున్నాయి నాకు యాక్చువల్గా. నువ్వు ఇచ్చిన ఆ బీట్కి, తమన్ ఇచ్చిన బీట్కి వాటికి సాంగ్ ఎడిటర్ బాగానే కట్ చేశాడు. ఇంకా బాగా చేయించు యాక్చువల్గా. బట్ అందులో నాకు ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు బాగా నచ్చింది. బికాజ్ బ్లాక్ డ్రెస్ నాకు ఇష్టం. ఇప్పుడు తను కూడా చాలా బాగున్నాడు యాక్చువల్గా. ఇదిరా మన పవన్ కళ్యాణ్ అంటే అనుకున్నాను. మన అంటే మన తెలుగు పవన్ కళ్యాణ్. మళ్ళీ నాకేదో ఆపాదిస్తారు, అలా కాదు. నాకు అందరు హీరోలు అంటేనే కూడా ఇష్టమే. ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మహేష్ బాబు అంటే ఇష్టం, బన్నీ అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, చిరంజీవి గారి గురించి అందరికీ ఇష్టమే. అంచేత ఇప్పుడు వీళ్ళతో పాటు చిరంజీవి గారి గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇంకొంచెం సీనియర్లు కాబట్టి. సో ఎనీవే, ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద అవార్డ్ విన్నర్స్ దిస్ ఇయర్. దే గోట్ 71 అవార్డ్స్ అనుకుంటా. ఎస్పెషలీ మన బాలకృష్ణ ఒక మంచి ఫిలిం వచ్చింది కదా, క్రిష్ ఫిలిం. ఆ ఫిలింకి రావడం ఐ హోల్ హార్టెడ్లీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచ్యులేట్ ఎవ్రీబడి అండ్ ఆల్సో బాలకృష్ణ ఫర్ గెటింగ్ దట్ అవార్డ్. రీజనల్ బెస్ట్ ఫిలిం అనుకుంటా. సో ఇది చెప్పేస్తాను మళ్ళీ, దానికి మళ్ళీ సెపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి. బాలకృష్ణ గారి బొమ్మ కూడా ఆ సినిమాలో బొమ్మ వేయ మిస్టర్ ఎడిటర్. అండ్ ఆల్ క్వింటన్ టొరంటినో పోస్టర్స్ వేయండి. అండ్ ఆల్సో స్టైలిష్గా ఉన్న బ్లాక్ డ్రెస్లో ఉన్న మన పవన్ కళ్యాణ్ కూడా మంచి ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇవాళ స్టేటస్లో ఒకటి పెట్టాను. అటు వెనక తిరిగి ఉన్నది పెట్టాను, నాకు అదే దొరికింది. ఇంకా మంచి ఉంటాయి. అవన్నీ కూడా అన్నీ ఫిల్అప్ చేసి నేను మాట్లాడుతున్నప్పుడు స్టైలిష్గా ఉన్న నాకు బ్లాక్ డ్రెస్ చిరంజీవి గారు కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఓవరాల్ ఇది డిసప్పాయింట్ చేయదు అనుకుంటున్నాను. అండ్ ఇట్ విల్ గోయింగ్ టు బి వెరీ నైస్ ఫిల్మ్. అండ్ చేయగల సమర్థత ఉన్న తమన్ కూడా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నాకంటే చిన్నవాడు, నాకంటే చాలా లేట్గా ఇండస్ట్రీకి వచ్చినవాడు కాబట్టి నువ్వు కానీ అనివృద్ధి కానీ డోంట్ మిస్ ద లిటిల్ మెలోడీ. ఇట్ క్యాన్ బి అన్ యాంగ్లోసైజ్డ్ కైండ్ ఆఫ్ ఎ సాంగ్, బట్ స్టిల్ యూ షుడ్ నాట్ మిస్. పాడుకోవాలి. ఇప్పుడు చిక్కుముక్కు ఎప్పుడు వచ్చింది, 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చింది అనుకుంటే స్టిల్ పాడేనా? అలా ఉండాలి సాంగ్. అండ్ ఆల్సో ఒక సాంగ్ ఉంటుంది అలైపాయుదేలో, మన మణిరత్నం సినిమాలో. అది కూడా కొంచెం పాడుకోవచ్చు. బిగినింగ్ టైటిల్స్ వేస్తూ ఉంటాడు, సినిమా మూవ్ అవుతున్నప్పుడు అతను బండి మీద వస్తూ ఉంటాడు మాధవన్. అది కూడా చాలా బాగుంటుంది. యూ గాట్ ఇట్ చూడకపోతే చూడండి. చలియో ఏదో ఒకటి తెలుగులో, తమిళ్లో అలైపాయుదే యాక్చువల్లీ. ఓకే, సో దట్స్ ఆల్సో గుడ్ సాంగ్ యాక్చువల్లీ. ఆ విధంగా కొంచెం ఆ విధంగా ఉంటే బాగుండి అనిపించింది. కొంచెం గజిబిజిగా మట్టుకు ఉంది సాంగ్. ఆ సాంగ్లో ఉన్న విజువల్స్ చాలా బాగున్నాయి, సినిమా బాగుంటుందని అన్నాను తప్పితే సాంగ్ నాకు పెద్ద నచ్చలేదు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. నెక్స్ట్ టైం వెన్ యూ మేక్ దిస్ కైండ్ ఆఫ్ వెస్టర్నైజ్డ్ బీట్ సాంగ్, డోంట్ మిస్ ద మెలోడీ. నోట్లోకి వస్తున్న ఏ రెహమాన్స్ అలైపోయిదే సాంగ్. అలైపోయిదే అనే టైటిల్ సాంగ్ ఎంత క్లాసికల్ చేశాడో, మాధవన్ వస్తున్నప్పుడు ఈ యాంగ్లోసైజ్డ్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్తో సాంగ్ అది కూడా అంత బాగా చేశాడు యాక్చువల్గా. సో యూ మేక్ దట్ మచ్ ఆఫ్ ఎ స్టడీ యూ నీడ్. బికాస్ ఎంటీ నెంబర్ ఆఫ్ సాంగ్స్. నీకు ఆల్రెడీ ఫ్రెంచ్ సాంగ్స్, ఐ సాంగ్స్, కాపీ కొట్టేమని పేరు ఉంది, కానీ పర్లేదు. నథింగ్. సత్యం గారు అన్ని సినిమాలు సత్యం. ఐ లవ్ హిమ్. ఇళయరాజా రానికేతో నుంచి నేను లవ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం. అన్ని సాంగ్లు ఆ రోజుల్లో ఇంగ్లీష్ ఎల్పి తెప్పించుకుని అందులోంచి కొన్ని తీసుకుని చేసేవాళ్ళు. ఇక ప్రొడ్యూసర్గా విషయమే తెలియదు అతను అలా కొడతాడు చెప్పేసి. బట్ హీ ఈజ్ టు గివ్ దట్ అకంప్లిష్మెంట్స్, ఆర్కెస్ట్రేషను. హిందీ సాంగ్స్ బాగుంటాయి రికార్డింగ్ అనే పేరు వచ్చింది కదా, ఆ లెవెల్కి పట్టుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బిఫోర్ ఇళయరాజా ఐ లైక్ సత్యం గారు అండ్ ఆల్సో రమేష్ నాయుడు. దేర్ ఆల్ గుడ్, వెరీ గుడ్. ఆదినారాయణరావు గారు, పిల్లేటి పెండియాల గారు. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎంఎస్ విశ్వనాథన్ రామ్మూర్తి అని వాళ్ళ కాంబినేషన్. దాని తర్వాత వచ్చి ఒక రెవల్యూషనైజ్డ్గా తేనె లాంటి సంగీతాన్ని అందించిన ఇళయరాజాకి పడిపోయాం. అప్పుడు కరెక్ట్గా మంచి వయసులో ఉన్నాం కూడా. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నాను నేను. ఆ టైంలో ఇళయరాజా నన్ను ఆక్రమించేసిన తర్వాత అప్పుడు ఐ వాజ్ ఫాలన్ ఫర్ హిమ్. అంచేత ఆయన్నే కొనసాగించిన 7 సినిమాల్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్,
మిస్టర్ తమన్, యూ మస్ట్ ఆల్సో మేక్ సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ మెలోడియస్ వెస్టర్నైజ్డ్ బీట్ సాంగ్. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ లుక్ అమేజింగ్, చాలా బాగుంటాడు. చాలా ఎప్పుడు 2023లో ఎప్పుడు స్టార్ట్ అయినట్టుంది అది యాక్చువల్గాను. దో ఇట్ హెస్ టేక్ 1.5 years to 2 years. ఇది నాకు స్టైలిష్గా ఉంది ఓజీ అంటాం. ఆ అబ్బాయి అంతకుముందు సినిమా ప్రభాస్తో తీసాడు, ఆ డైరెక్టర్ సుజీత్ అన్నవాడు. అది కూడా గజిబిజిగానే తీసాడు. అతని యొక్క కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి కొంచెం బయటపడాలి యాక్చువల్గాను. కథగానే బాగా చెప్తూ స్టైలిష్గా తీయచ్చు. అదే కానీ 100 కార్లు పడిపోవడం, ఇక్కడి నుంచి అక్కడ దూకేయడాలు అవి లేకుండా ఉంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఎక్కువ కనిపిస్తే భానుమతి గారి లాగా ఈ సినిమా బాగుంటుందని మై ఎక్స్పెక్టేషన్. ఐ విష్ పవన్ కళ్యాణ్ అండ్ ద డైరెక్టర్ సుజీత్ అండ్ ఆల్సో తమన్ అండ్ ఆల్సో ఆల్ ద టెక్నీషియన్స్. రవికే చంద్రన్, ఫెంటాస్టిక్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కెమెరామ్యాన్. రవికే చంద్రన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్. నిత్యం ఆయన కెమెరామెన్గానే బాగుంటాడు. అతను కూడా ఒక రీమేక్ ఏలు పెట్టాడు, దెబ్బింది. కెమెరామెన్గానే ఉండాలి. కెమెరామెన్ సక్సెస్ అయిన ఒకే ఒక్క సినిమాటోగ్రాఫర్ మనకు తెలిసింది, మంచి మంచి కథలు తీసింది ఒక బాలు మహేంద్ర ఒక్కడే. మీకు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నో, ఏదో కొంచెం చెల్తే తప్పితే బాలు మహేంద్ర ఇస్ ఓన్లీ గుడ్ స్టోరీ టెల్లర్ విత్ దిస్ అమేజింగ్ ఓజు అనే డైరెక్టర్ జపనీస్. అలా ఉంటాయి బ్లాక్స్ లాగా, పెద్ద ఆపరేషన్ ఉండదు కానీ చక్ 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 అలా ఉంటుంది అనమాట. నిరీక్షణ చూడండి, క్లోజ్ షాట్, మిడ్ షాట్, కాంబినేషన్ షాట్, ఠకాలను ఓపెన్ చేస్తాడు ఒక షాట్, రేస్ పడతా ఉంటే దట్ ఈస్ బాలు మహేంద్ర. కథ కూడా ఆ విధంగా చెప్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాగే రవికే చంద్రన్ ఈజ్ గుడ్ బ్లాక్ సినిమా, రాణి ముఖర్జీతో చేసిన అవి, ఇంకా చాలా సినిమాలు ఒకటంటే ఇక్కడే చాలా సినిమాలు తీసాడు. బట్ ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫర్. డైరెక్టర్గా నో. సో ఓజీ, ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్.